అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఆయుష్మాన్ భవలో మనతో పాటు ఉన్నారు. ధ్యానంతో, యోగాతో మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు తెలియజేయడానికి మరి యోగా స్పెషలిస్టు, పంచగవ్య థెరపిస్టు డాక్టర్ ఆదినారాయణ గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పిఎంసి ప్రేక్షకులకి అండ్ ఫాలోయర్స్కి నమస్సుమాంజలి. సార్, మీరు యోగా గురువు, మరి చక్కగా పంచగవ్యాలు కూడా థెరపిస్ట్. మరి ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి యోగా అవసరం అవుతుంది సార్. ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెడిటేషన్ అండ్ యోగా సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా. సో మరి ఈ యోగా ధ్యానం ఎలా ప్రారంభించవచ్చు అంటే ఎలా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరే చేసుకోవాలా, లేకపోతే మీరు నేర్పిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చా? యోగా అనేది ఒక భారతీయులుగా మన పూర్వీకులను చూసుకున్నట్లయితే మనకి కొన్ని జనరేషన్స్ వరకు తెలిసి ఉండదు. కానీ మనందరం కూడా మన గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే మునులో ఋషులు అయి ఉంటారు. వాళ్ళ సంతానమే మనం. మన జీన్స్లోనే ఉంటుంది యోగా అనేది. కాకపోతే ఇప్పుడు తరతరాలు మారే కొద్దీ విద్యలనేవి అంతరించిపోతూ అవి మనకు తెలియకుండా పోయాయి. సో అందుకని మనం భారతదేశంలో పుట్టిన ముఖ్యంగా ఎవరైనా కూడా వాళ్ళ సీడ్లోనే యోగా అనేది ఉంటుంది. కాకపోతే మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా మనకు ఒక నానుడి ఉంటుంది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. సో అందుకని మనం ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ గురువు గారి సమక్షంలో నేర్చుకుంటే అందులో కొన్నాళ్ళ తర్వాత మనకంటూ ఒక అవగాహన వచ్చి ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఇంట్లోనే సొంతగానే కూడా సాధన చేయొచ్చు. కాబట్టి ముందుగా గురువుగారి సమక్షంలో నేర్చుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. సార్, ఇప్పుడు ఎక్కువగా అందరూ మైండ్ ఏదైనా మనం పని చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మైండ్తోనే ఉంటుంది. సో ఈ మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తూ ఉంటాయి, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో మరి ఈ మైండ్ని మనం యోగా ద్వారా ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? సో ముందు మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి తెలుసుకునే ముందు మైండ్ ఎన్ని రకాలు, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. సో మనకు మైండ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. 1 కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్, 3 అన్కాన్షియస్ మైండ్. ఈ 3 రకాల మైండ్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలిసి మన ప్రమేయంతో మనం కావాలని చేసే పని, అది ఏదైనా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నాకు తెలుసు నేను ఇక్కడ కూర్చున్నానని, నేను మాట్లాడుతున్నాను అని. నాకు నేనుగా చేస్తున్న పని ఇది నా కాన్షియస్ లెవెల్లో నేను చేస్తున్న పని. సో అయితే ఈ కాన్షియస్లో మనం చేసే పనులన్నీ సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతాయి. ఉదాహరణకి మనం డ్రైవింగ్ నేర్చుకున్నాం, డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాము, లేదా మనకు తెలిసిన వాళ్ళే డ్రైవింగ్ నేర్పుతున్నారు. అప్పుడు ఏం చేస్తాం, బ్రేక్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, సో ఇటు పక్కన ఎవరు వస్తున్నారు, ఎదురెవరు వస్తున్నారు, హార్న్ ఎక్కడ ఉంటుంది, లైట్, ఇవి ప్రతి అన్నీ మనం చూసుకొని చాలా జాగ్రత్తగా నడుపుతాం. స్టార్టింగ్లో ఒక 1 month అయింది, కొంచెం డ్రైవింగ్ అలవాటు అయింది, ఇంక ఇవన్నీ అంత కేర్ఫుల్గా చూడం. ఒక 3 months 1 year అయింది, అన్నీ మనకు తెలిసిపోయాయి ఎలా డ్రైవ్ చేయాలో. ఆటోమేటిక్ జస్ట్ హ్యాండ్స్ మూవ్ అవుతాయి. హెడ్సెట్ ఏదో పెట్టుకుంటాము, మ్యూజిక్ వినుకుంటా, లేదా పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తాం. అంటే కాన్షియస్లో మనం నేర్చుకున్నది సబ్ కాన్షియస్లో స్టోర్ అయ్యి అది రీకలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా నేర్పిస్తుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం చదువుకుంటాం చిన్నప్పుడు, లేదా ఇప్పుడు మన పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు. స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా సిలబస్ ఉంటుంది, ఎవ్రీ మంత్ కొంత సిలబస్ కవర్ చేస్తూ ఉంటారు, డైలీ హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ రాస్తాము, ట్యూషన్కి వెళ్తాం, మళ్ళీ చదువుకుంటాము. ఇలా 1 year అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మన క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఆన్సర్ రాయాలి. ఫస్ట్ మంత్లో చెప్పిన సిలబస్ ఏదో ఉంటుంది, దాని రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తే ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్టర్ 8 to 10 months మనం దానికి ఆన్సర్ రాస్తాం. ఒకసారి ఆ క్వశ్చన్ ఎప్పుడో ఒకసారి చదివి వదిలేసి ఉంటాం, బట్ స్టిల్ అది గుర్తుంటుంది మనకి. అది ఎలా గుర్తుంది, ఆ ఫస్ట్ నెలలో కాన్షియస్గా మనం చదివాం, ఆ తర్వాత సిలబస్ ఎవ్రీ మంత్ న్యూ సిలబస్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ చెప్పింది మనం వదిలేసాం, ఇంకా కొత్తది చదువుతూ ఉన్నాం, చాలా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఎలా గుర్తొచ్చిందంటే కాన్షియస్లో చదివింది సబ్ కాన్షియస్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్లో రీకలెక్ట్ అయ్యి మనం ఆన్సర్ రాయగలిగాం. సో అందుకని సబ్ కాన్షియస్ మైండ్ని మనం ప్రాపర్గా కాన్షియస్గా ఉపయోగించుకుంటే దానివల్ల చాలా మంచి జరుగుతుంది. సేమ్ టైం సబ్ కాన్షియస్ని మనం ప్రాపర్గా ఉపయోగించకపోతే అంతే అనార్థాలు కూడా జరుగుతాయి. సో దీనికి ఉదాహరణ డ్రైవింగే మనం కాన్షియస్గా నేర్చుకున్నాం, సబ్ కాన్షియస్లో స్టోర్ అయింది, తర్వాత డ్రైవ్ చేయగలుగుతాం అంత ప్రాపర్గా ఫోకస్ అయిపోయినా. దీనివల్ల ఏంటి, ఇంకా ఏటో ఆలోచిస్తూ ఏదో స్ట్రెస్లో ఉండి నడుపుతా ఉన్నాం అనుకో, కాన్షియస్ లేకుండా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఆ కాన్షియస్తో నేర్చుకున్నదే, కానీ సబ్ కాన్షియస్ మైండ్ని కూడా మనం కాన్షియస్ లెవెల్లో ఉండి చేయగలగాలి. అలా కానప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనం కిచెన్లో పనులు చేస్తూ ఉంటాం, వంట చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో పాలు కాగబెడుతూ ఉంటాం, ఏటో ఆలోచిస్తూ పాలు కాగబెడితే పొంగిపోయే అవకాశం ఉంటుంది. కర్రీ వండుతాం, ఏదో ఆలోచిస్తూ కర్రీ వండితే మాడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఆ కర్రీ వచ్చు మనకి, డైలీ చేసిన కర్రీ 100 సార్లు చేసి ఉంటాం, కానీ కాన్షియస్గా లేమప్పుడు. ఆ క్షణంలో మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నాం, సబ్ కాన్షియస్ ఆఫ్ కాన్షియసే ఉంది. సో దానివల్ల మనం చేసిన పని ప్రాపర్గా ముందుకు వెళ్ళదు. అందుకని సబ్ కాన్షియస్ మైండ్ని మనం ప్రాపర్గా కాన్షియస్ లెవెల్లో ఉండి ఉపయోగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఉదాహరణకి పరీక్ష రాసి పాస్ అయినట్టు. అదే సబ్ కాన్షియస్ని మనం కాన్షియస్లో లేకుండా చేస్తే అనర్థాలు కూడా జరుగుతాయి. కానీ సబ్ కాన్షియస్ చాలా పవర్ఫుల్. దాన్ని అప్లై చేసేటప్పుడు మనం కాన్షియస్గానే ఉండాలి. ఎంతో కొంత స్ఫూర్తిగా వదిలేసామంటే మనకి అనర్థాలే జరుగుతాయి. ఇంకొన్ని ఉదాహరణలు చూసుకున్నట్టయితే, చిన్నపిల్లలు ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు, మనం చెప్పిన మాట వినరు. అప్పుడు ఏంటి, ఫస్ట్ టైం గొడవ చేసినప్పుడు చెప్తాం 1-2 సార్లు, ఇలా మాట్లాడొద్దమ్మా, ఇలా గొడవ చేయొద్దు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, లేదా వాళ్ళ పనులు చేస్తున్నారు కదా అని. స్టిల్ వాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్తాం, కొద్దిగా గట్టిగా చెప్తాము, వాళ్ళని అరుస్తాము, తిడతాము, లేదంటే ఒక దెబ్బ కూడా వేస్తాం. అది రెగ్యులర్గా జరుగుతుంది, రిపీటెడ్గా, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తిట్టడమో కొట్టడమో. అంటే ఏంటి, రిపీటెడ్గా మనం కాన్షియస్గానే చేసాం ఫస్ట్ వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ. అలా రిపీటెడ్గా జరగటం వల్ల ఏమైంది, సబ్ కాన్షియస్లో స్టోర్ అయింది అది. ఆ తర్వాత నుంచి ఏమవుతుంది, పిల్లలు గొడవ చేయగానే, వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడగానే ఆటోమేటిక్గా మనం తిట్టడమో చేయలేస్తుంది కొట్టాలని. అది మనకు కావాలని చెయ్యం. ఆ తర్వాత ఇంట్లో పెద్దోళ్ళుండి, ఎందుకే పాపం చిన్నదాన్ని అలా తిట్టావు కొట్టావు అంటూ ఉంటారు. లేదు మమ్మీ నేను కావాలని కొట్టలేదు, లేదు అత్తయ్య నేను కావాలని కొట్టలేదు, ఏదో అలా వచ్చి. అంటే ఏదో అలా ఎందుకు వస్తుంది, రాదు. మనం కాన్షియస్గా ఫస్ట్ చేసాము, అది అలవాటుగా మారిపోయింది. సో దానివల్ల అనర్థాలు కూడా జరుగుతాయి. సో అలా చేసినప్పుడు సరేలే, చిన్నపిల్లలు అంత అవగాహన ఉంటే ఎందుకు గొడవ చేస్తారు, సో అంత తెలిసి ఉంటే ఎందుకు ఈ వస్తువులు కింద పడేస్తారు, ఏదో తెలిసి తెలియని వయసులే అని మనం కొంచెం కాన్షియస్గా ఉన్నట్లయితే మనం వాళ్ళని కొట్టము, అనర్థాలు అనేవి జరగవు. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ చాలా పవర్ఫుల్, మంచిగా ఉపయోగించుకుంటే. ఉపయోగించకపోతే అంత అనర్థాలు కూడా జరుగుతాయి. ఇంకా మూడవది అన్కాన్షియస్. కోమాలోకి వెళ్తాము, అన్కాన్షియస్, ఏమీ తెలియదు. సో మనకి ఏదన్నా ట్రీట్మెంట్ జరుగుతుంది, సర్జరీ కానీ ఇలాంటివి, అప్పుడు మత్తిస్తారు. మత్తి ఇచ్చినప్పుడు మనకేం తెలియదు, అన్కాన్షియస్. సమ్ టైమ్స్ డ్రింకర్స్ ఉంటారు, బాగా డ్రింక్ చేస్తారు, సో అప్పుడు కూడా అన్కాన్షియస్లోకి వెళ్తారు. ఇవన్నీ మైండ్ యొక్క 3 టైప్స్. సో దీన్ని ఏది మనం వాడుకుంటే బాగా మంచి జరుగుతుందంటే కాన్షియస్. ఓకే, ఎప్పుడు మనం కాన్షియస్లో ఉండటానికి ప్రయత్నించాలి. దానికి హెల్ప్ అయ్యేది అనుకోవచ్చా సార్? కాన్షియస్ అంటే ఒక వన్ ఆఫ్ ద మీనింగ్ ఎరుక అని కూడా అనుకోవచ్చు. ఎరుకలో ఉండటం, అవేర్నెస్లో ఉండటం. ఓకే, సో మనం సబ్ కాన్షియస్ మైండ్ని ప్రాపర్గా వాడుకోవాలి. అంతే, వాడుకోవడం వల్ల ఇలాంటి ఏవి డిస్టర్బెన్స్ కూడా రాదు. సో మరి యోగా ఇది ఏ వయసు వాళ్ళు చేయొచ్చు, ఏ టైమింగ్స్, దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఫుడ్ ఎలా ఫాలో అవ్వాలి? యోగా అనేది మామూలుగా అయితే 5 సంవత్సరాల తర్వాత నుంచి మంచిదే. కాకపోతే కొంతమందికి అంత గ్రాస్పింగ్ పవర్ ఉండదు, అర్థం చేసుకోలేరు. పిల్లలకి ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేర్పించాలి, లేదా వాళ్ళు అర్థం చేసుకోగలరు అనుకున్నప్పుడు నేర్పించాలి. సో బలవంతంగా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరు కూడా సరిగా, పైగా దాని మీద వాళ్ళకి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టం లేదు, లేదా ఇష్టం లేకపోయినా అర్థం చేసుకోగలిగితే ఓకే, మారే ఛాన్స్ ఉంటుంది. అందుకని 8 సంవత్సరాలు అయితే కరెక్ట్ వయసు పిల్లలకి నేర్చుకోవటం. అయితే ఈ యోగా చేయాలి అంటే ఎంప్టీ స్టమక్ అయితే చాలా మంచిది. ఖాళీ కడుపుతో మనం సాధన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది యోగా. ఎందుకంటే అది మన బాడీ అవయవాలని కదిలించాల్సి ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఎంప్టీ స్టమక్ లేకుండా, లేదా ఫుల్గా తిన్న తర్వాత చేస్తే సపోర్ట్ చేయదు బాడీ. లేదా నిద్ర లేవగానే మనం వాష్రూమ్కి ఇలా వెళ్ళకుండా, యూరిన్ వీటికి అలా డైరెక్ట్గా చేసినా కూడా అంత సపోర్ట్ చేయదు బాడీ సిస్టమ్. అందుకని ఎర్లీ మార్నింగ్ చేస్తేనేమో మన సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ క్లీన్ చేసుకోవాలి. లేదా తిన్న తర్వాత చేయాలంటే మినిమం 4 గంటల గ్యాప్ ఇవ్వాలి. సో 4 గంటల తర్వాత డైజెషన్ అయి ఉంటుంది. సో ఆ తర్వాత మనం సాధన చేయడానికి మంచి సమయం. సార్ ఇప్పుడు రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి, అలాంటప్పుడు ఏదైనా అంటే యోగాలో స్పెషల్ చేస్తే, అంటే ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది, మీ దగ్గరకు వచ్చారు, యాజ్ ఏ యోగా గురువుగా మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనం కొద్దిగా అర్థం చేసుకున్నట్టయితే సొసైటీని, ఇప్పుడు రోగాలు చాలా తక్కువ వస్తున్నాయి, ఓకే, డిసీజెస్ చాలా తక్కువ వస్తున్నాయి, డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. అవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన విధానం సరిగా లేకపోవటం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉన్నది ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్. అది జబ్బు కాదు, అది మన జీవనశైలి కరెక్ట్గా లేకపోవడంలో వచ్చినటువంటి సమస్య. అది లేడీస్లో చూసుకున్నట్టయితే పీసీఓడి, చిన్న పిల్లల నుంచి కూడా ఉంది పీసీఓడి ప్రాబ్లమ్స్, చాలా తక్కువ ఏజ్ నుంచి. అది కూడా ఒక డిసీజ్ కాదు, అది కూడా డిజార్డర్. సో ఇలా థైరాయిడ్, ఇలా చాలా వరకు ప్రాబ్లమ్స్ చూసుకుంటే అవన్నీ డిజార్డర్సే. ఇవి ఎందుకు వస్తున్నాయి మనకు ఆ పదాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే డిజార్డర్, ఆర్డర్ సరిగా లేదు. అది దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టగలిగితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి సొల్యూషన్ వచ్చినట్టే. రోగాలు అనేవి ఇప్పుడు చాలా తక్కువే ఉన్నాయి. జీవన విధానం సరిగా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్సే ఇవన్నీ. పేరులోనే ఉంది కాబట్టి డిజార్డర్ అనేది, దాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఆ పెట్టడానికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా మందిది ఉదయాన్నే 8కో 9కో, కొంతమంది ఇంకా 10 కూడా నిద్ర లేవరు. ఆ టైంకి లేస్తారు, చిన్నగా కొద్దిసేపు మొబైల్ ఏదో చూస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, ఫ్రెష్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ తినేసరికి 11 or 12 అవుతుంది. ఓకే, 11కో 12కో బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ ఎప్పుడు తినాలి? ఒక 4-5 గంటల గ్యాప్, అంటే 3కో 4కో 5కో లంచ్ తింటారు. ఆ తర్వాత డిన్నర్ మళ్ళీ నైట్ 10-11 దాటుతుంది. ఇంక పడుకునేది ఎప్పుడు? 11 తర్వాత. తినగానే నిద్ర పట్టదు కదా, 12 అవుతుంది. 12కి పడుకుంటే మళ్ళీ లేట్గానే లేస్తాం. సో అంటే చూడండి, ఆ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. బట్ మన భారతీయ సంస్కృతి ప్రకారం ఆహార నియమాల్లో మనం పాటించవలసినవి, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఉదయించిన తర్వాత ఒక గంటన్నరలోపు మనం భోజనం చేయాలి. అంటే 8:30, 7:30 వరకు అంతే. ఇప్పుడు సూర్యుడు 6-6:30 ఉదయిస్తే తర్వాత గంటన్నర అరౌండ్ 8 కల్లా మనం తినగలగాలి. అది కరెక్ట్ టైం. ఎందుకు కరెక్ట్ టైం అంటే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో సూర్యకిరణాలు భూమి మీద మన మీద పడ్డప్పుడు, సో మనలో ఉన్నటువంటి జఠరాగ్ని ఆ తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసే జ్యూసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆ టైంలో మనం తింటే ఆ రిలీజ్ అయిన జ్యూసెస్ అన్నీ ఫుడ్ని అటాక్ చేసి అది డైజెస్ట్ అవడానికి హెల్ప్ అవుతాయి. అప్పుడు తిన్న ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవుతుంది. సో మన పూర్వీకులు కొద్దిగా గమనించుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ స్టైల్, ఉదయాన్నే చీకటితో నిద్రలేస్తారు. అవును, 4 o'clockకే లేచి పనులన్నీ చేసుకొని ఎర్లీగా తిని సూర్యుడు రాగానే కొద్ది భోజనం కట్టుకొని పొలం పనులకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ చూడండి, జీవన విధానం కరెక్ట్గా ఏదైతే సూర్యుడు వేస్తాడో ఆ టైంకి తిని పొలం పనులకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి, ఎర్లీగా తిన్నారు కదా, పని చేస్తారు, అక్కడ ఆకలేస్తుంది. అప్పుడు మళ్ళీ లంచ్ ఏ టైంకి తింటారు? అరౌండ్ 12. అది మళ్ళీ కరెక్ట్ టైం. ఆ టైంలో మళ్ళీ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఆ టైంలో జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. అప్పుడు తిన్నది కూడా డైజెస్ట్ అయ్యింది ప్రాపర్గా. సో అరౌండ్ 12 కల్లా లంచ్ చేశారు. తర్వాత సాయంత్రం 4-5 దాకా పనిచేసి ఇంటికి వస్తారు. అప్పుడు ఈ లైటింగ్ ఇవన్నీ లేవు కదా, సూర్యుడు అస్తమించాలంటే ఇంకా అయిపోయింది, వచ్చి తిని పడుకోవాలి అంతే. సో 5 కల్లా ఇంటికి వస్తారు. ఇంకా సూర్యుడు అస్తమించేలోపు మళ్ళీ వంట చేసుకొని 7 లోపే తినేస్తారు. పెందల కాడ తిని 6:30-7కి హాయిగా పడుకుంటారు, నిద్రపోతారు. అంటే త్వరగా పడుకున్నారు కాబట్టి త్వరగా లేస్తారు. మళ్ళీ సూర్యుడు అస్తమించే టైంలో జ్యూసెస్ రిలీజ్ అవుతాయి, ఓకే, మనం తిన్నది డైజెస్ట్ అవడానికి. అందుకనే మన పూర్వీకులు చూసుకుంటే ఈ షుగర్ అంటే తెలియదు, థైరాయిడ్ అంటే తెలియదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎక్సర్సైజ్ కూడా అయ్యేది సార్, పొలం పనులకు వెళ్ళేవారు. ఒకటి ఎక్సర్సైజ్, ఇంకొకటి టైమింగ్ ప్రాపర్గా ఫాలో అయ్యారు. ఏ టైంలో ఏది తినాలి అది. వాళ్ళకి మరి చదువులు కూడా ఇప్పుడు ఉన్నంత ఎడ్యుకేషన్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నంత సైన్స్ డెవలప్మెంట్ అప్పుడు లేదు. ఇప్పుడు ప్రతిదీ గూగుల్లో కొడితే ఎవ్రీథింగ్ వస్తుంది మనకి. అప్పుడు ఏం తెలియదు, కానీ సైన్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మనం సైన్స్ ఫాలో అవుతున్నాం అనే పేరుతో సైన్స్ని అసలు ఫాలోనే అవ్వట్లేదు. అందుకని ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా ఆర్గాన్స్ కూడా డిస్టర్బెన్స్ అయ్యాయి. ఓకే, ఆర్గాన్స్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఈ టైంలో ఈ ఆర్గాన్ పనిచేయాలి, ఈ టైంలో ఇది పనిచేయాలని. ఎర్లీ మార్నింగ్ డైజెస్ట్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ మన బాడీ క్లీన్ చేసుకుంటుంది సెల్ఫ్గా. దానికి ఆ స్కోప్ ఇవ్వాలి మనం. ఆ టైంకి నిద్రలేస్తే అది క్లీన్ చేసుకుంటుంది, నిద్రపోతే అదేం క్లీన్ చేసుకుంటుంది. అందుకని మనకు చూస్తే నిద్రలేవగానే ఎవరికైనా కోల్డ్ కాఫ్ ఉన్నా, లేదా కొంచెం ఎక్కువ డ్రింక్ స్మోక్ చేసేవాళ్ళు ఇలా ఉన్నా కూడా చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ బాగా దగ్గుతారు వాళ్ళు, రిమైనింగ్ టైం కన్నా. ఉదయాన్నే ఎక్కువ దగ్గు వస్తుంది. ఎందుకు? సిస్టమ్ క్లీన్ చేసుకుంటుంది, ఆ కఫాన్ని బయటికి పంపిస్తుంది. ఆ టైంలో మోషన్ బయటికి రావాలి, యూరిన్ బయటికి రావాలి. అలా రావటానికి సిస్టమ్ రెడీ అవుతుంది, కానీ మనమే సిస్టాన్ని నిద్రపుచ్చుతున్నాం ఆ టైంలో. ఒకరోజు 7కి లేస్తాం, ఒకరోజు 8, ఒకరోజు 10, ఒకరోజు 5. సో దానివల్ల ఏమైందంటే డైజెషన్ సిస్టమ్ కూడా అసలు నేను ఏ టైంకి పని చేయాలి? జనరల్గా అయితే నేను అరౌండ్ 5కి పని చేయాలి, వీళ్ళు ఒకరోజు 5కి లేస్తారు, ఒకరోజు 7 అంటారు, ఒకరోజు 10 అంటారు. సో ఇంకా అది వర్క్ చేయడం స్టాప్ చేస్తుంది. మిగతా మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా వాటికంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో
అది వర్కౌట్ అవ్వడానికి మనం స్కోప్ ఇవ్వాలి. అలా ఇవ్వట్లేదు. లైఫ్ స్టైల్ అంతా మారేసరికే ఆర్గాన్స్ కూడా వదిలేసాయి. ఇంకా వాళ్ళు చావు వాళ్ళు చచ్చారు నాకెందుకు అని పని చేయట్లేదు. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం అనుకున్నట్లు మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. దానివల్లనే మనం చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని మనం యోగాతోటి ఎలా సరి చేసుకోవచ్చు, ఆ డిజార్డర్ని ఎలా ఆర్డర్లో పెట్టవచ్చు. సో యోగా క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? ఉదయం 5:00కో 5:30కో 6 గంటలకో క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి నేను యోగా చేయాలి అంటే నేను ఖచ్చితంగా 5కి నిద్ర లేవాలి, కొంచెం అటు ఇటుగా. 5కి నిద్ర లేచిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అవుతాను. 5:30కి క్లాసు. డైలీ 5:30కే క్లాస్ ఉంటుంది కదా, కాబట్టి నేను డైలీ 5కే నిద్ర లేవాలి. సో 5:30 నుంచి 6:30 దాకా యోగా ప్రాక్టీస్ చేశాను. సో ఆ తర్వాత 6:30 ఫ్రెష్ అవుతాను. ప్రాక్టీస్ చేసేగట్టే ఆకలి అవుతుంది. ఇంట్లో ఏదైనా 2-3 పనులు ఉంటే పనులు చేసుకొని నేను అరౌండ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. తిన్న తర్వాత నా డ్యూటీ ఏదైతే అది ఒకవేళ బిజినెస్, ఆఫీస్ వర్కా, లేదా ఇంట్లో వర్కా, లేదా స్టూడెంటా, సో నాకు సంబంధించిన వర్క్కి నేను వెళ్ళిపోతాను. కొద్దిగా ఎర్లీగా తిన్నాను కదా, ఆకలి వేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అరౌండ్ 1 కల్లా నేను లంచ్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం కూడా ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తాము. సాయంత్రం కూడా మధ్యాహ్నం త్వరగా తిన్నాం కదా 1 గంటకల్లా, సాయంత్రం కూడా 7-8 కల్లా తినగలుగుతాం. మళ్ళీ త్వరగా తిన్నాం కాబట్టి త్వరగా నిద్ర కూడా పడుకుంటాం. అలా యోగా క్లాస్ అనేది లేకపోతే ఓకే, రేపు పొద్దున్న నేను యోగా చేయాలి అనేది లేకపోతే ఓకే 6కి లేద్దాం, 7కి లేద్దాం, లేదా 8కి లేద్దాం. పొద్దున్నే లేచి చేసేది ఏముందిలే, ఒక 1 అవర్ మూవీ చూద్దాం, లేదా మూవీ అయిపోయిన తర్వాత పడుకుందాం. ఇలా డైలీ మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. మారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి లేస్తాం. అదే ఉదయాన్నే నేను యోగా చేయాలి అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా నైట్ త్వరగా పడుకుంటాం, ఉదయాన్నే త్వరగా లేస్తాం. ఈ విధంగా లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మారుతుంది ఒక యోగాని మనం అలవాటు చేసుకుంటే, సాధన చేయడం. అలా లేనప్పుడే ఈ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా ఆర్డర్ తగ్గుతుంది. దాని ఆర్డర్లో పెట్టడానికి యోగా అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. అంతే. ఇంక మిగతా ఏవి చేసిన చేయకపోయినా ఒక యోగా చేయడానికి మనం 1 అవర్ టైం కేటాయిస్తే 24 గంటల్లో 1 అవర్ యోగాకి ఇచ్చామంటే మిగతా 23 గంటలు మనం ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ 1 అవర్ లేట్ అయిందంటే ఎప్పుడైనా గమనించండి, ఒకరోజు 1 గంట నిద్ర లేట్గా లేస్తే పనులన్నీ డిలే అవుతాయి. పనులన్నీ డిలే అవుతుంటే మోర్ ఓవర్ చికాకు ఉంటుంది. త్వరగా పనులు కావు, ఇంట్లో వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ చేయి, పిల్లలు రెడీ, ఇవన్నీ లేట్గా లేచాం. ఇంకా హడావుడి ఆ చికాకులో ఇంట్లో కూడా చూపిస్తాం అదంతా. అలా కాకుండా మనం టైంకి లేస్తే అన్ని స్మూత్గా చేసుకోవచ్చు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం, టైంకి తింటాం, ఆరోగ్యంగా ఉంటాం. సార్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి సార్, నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అడ్డిమెడికల్ మాట్లాడుతున్నాం అమ్మా. సార్ చెప్పండి. మా బిడ్డ కొడుకు కొంచెం కాళ్ళు సరిగ్గా అవుతాయో అమ్మా. ఓకే సార్ చెప్పండి, నడవలేకపోతున్నారా? ఏంటి సమస్య చెప్పండి. అదే అమ్మా నేను చెప్పేది, దూరంగా ఉన్నాను నేను ఫోన్కు. ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి సార్, ఎందుకంటే మీరు క్లియర్ గా అడుగుతేనే కదా డాక్టర్ గారు మీకు ఆన్సర్ చేసేది. అంటే 7th month లో పుట్టాడు అబ్బాయి. ఓకే. 7వ నెలలో పుట్టాడమ్మా. ఓకే. 7వ నెలలో పుట్టే అబ్బాయికి కాళ్ళు కొంచెం వంకర పోయినాయి, అవి నడవనికి వస్తాయి అంటూ. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేయాలి? యోగా ద్వారా అని అడుగుతున్నారు. అట్లా చేస్తే వస్తుందా? ఆ సార్ ఏమన్నా మనకు సాయం చేస్తాడా అని. అంటే తప్పకుండా సార్, ఇప్పుడు సార్ మాట్లాడతారు, వినండి. ఓకే అండి, మీ క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు అబ్బాయి త్వరగా పుట్టడం వల్ల కాళ్ళు అనేవి కొంచెం వంకరగా ఉన్నాయి, సరిగా నడవలేకపోతున్నారు. సో దానికేంటంటే మనకి దీనికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, బోన్ అడ్జస్ట్మెంట్, ఇలాంటివి కొన్ని. ఫస్ట్ మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లం అనేది ప్రాపర్గా తెలుసుకోగలిగితే ఆ తర్వాత మనం యోగాలో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. అవి చేయటం వల్ల కొన్ని స్ట్రెచెస్ కూడా ఉంటాయి మనకి ఆ యోగా ప్రాక్టీసెస్లో. ఆ స్ట్రెచెస్ వల్ల ఏదైతే కొంచెం ఇలా వంకర ఉందో అనిపించిందో అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా అది అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత ప్రాపర్గా నడుస్తారు. అదొకటే కాకుండా ఈ యోగా చేస్తే ఆ కాళ్ళతో పాటు మిగతా బాడీ అండ్ మైండ్ కూడా ప్రాపర్గా సెట్ అవుతుంది, కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళకంటే ఒక ధైర్యం వచ్చింది నేను ఏదైనా చేయగలను అని. సో ఆటోమేటిక్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ సార్ వాళ్ళు ఈ ప్రాబ్లంతో మీ దగ్గరికి రావాలనుకుంటే ఒకసారి మీరు చెప్తారా, మీరు ఎక్కడ ఉంటారు రావచ్చు అనడానికి? ఓకే అండి, మా యోగా సెంటర్ జూబిలీ హిల్స్లో ఉంటుంది, రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర, వర్తమాన యోగా అని. ఇంకా మా బ్రాంచెస్ ఉన్నాయి గుంటూరు, వరంగల్, ఖమ్మంలో కూడా. సో వీళ్ళకి ఏ సెంటర్ దగ్గర ఉంటే అక్కడికి రావచ్చు, ఈ 4 బ్రాంచెస్లో. సో విన్నారు కదండి, డాక్టర్ పేరు ఆదినారాయణ.
సార్ జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో అయితే జూబ్లీ హిల్స్లో ఉంటారండి. లేదా గుంటూరులో అక్కడ ఉన్నప్పుడు మీరు డాక్టర్ ఆదినారాయణ అని గూగుల్లో సెర్చ్ చేసిన సార్ అడ్రస్ దొరుకుతుందండి. మీరు తప్పకుండా సార్ని కన్సల్ట్ చేయండి. సార్ చెప్పారు తప్పకుండా పరిష్కారం అయితే ఉంటుంది, బట్ సాధన చేయాలి అని చెప్పారు. సార్ మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాకు మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం కూడా ఉన్నాయండి. మోకాళ్ళు అరిగిపోయి అన్నారండి. ఓకే. అలాగే ఇప్పుడు నీరుడు కూడా ప్రాబ్లం ఉందండి. బాత్రూమ్కి వెళ్ళే వరకు ఆగట్లేదండి నీరుడు. ఓకే మేడం, ఇప్పుడు యోగాలో ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారా ఈ రెండింటికి? అవునండి, అవునండి. ఓకే అమ్మా, ఇప్పుడు డాక్టర్ మాట్లాడతారు, వినండి. సో ఓకే, ఈ మధ్య కాలంలో బాగా మనం వింటూ ఉన్నాం మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సో జాయింట్ పెయిన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మేజర్గా ఒక ఉదాహరణ తీసుకుంటే మనం సైకిల్ ఉంది. చిన్నప్పుడు అందరూ సైకిల్ తొక్కే ఉంటాం. సైకిల్ తొక్కుతున్నప్పుడు సౌండ్ వస్తుంది చైన్ దగ్గర. సో సౌండ్ వచ్చినప్పుడు ఏం వేస్తాం? కొద్దిగా ఆయిల్ వేస్తాం, గ్రీజ్ పోస్తారు కొంచెం. ఎందుకు? అక్కడ లూబ్రికెంట్ లేదు. ఆ లూబ్రికెంట్ లేకపోవటం వల్ల అది సౌండ్ వచ్చి అరిగిపోతుంది. అది కూడా ఆయిల్ అయిపోతే కొన్ని రోజుల తర్వాత ఇనుము కూడా అరిగిపోతుంది. సేమ్ మన బాడీలో కూడా అలా లూబ్రికెంట్ అనే పదార్థం కావాలి. అది ఆయిల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు మన అన్ని రిఫైన్డ్ ఆయిల్స్, డబల్ రిఫైన్డ్ ఆయిల్స్, సో ఇలా ముట్టుకుంటే వాటర్ ఉన్నట్టు ఉండాలి, జిగట ఉండొద్దు, ఇలాంటివి వాడుతున్నాం. దానివల్ల అసలు మన బాడీకి లూబ్రికెంట్ దొరకట్లేదు. ఓకే. ఈ బోన్స్కి, ఆ జాయింట్స్ మధ్యలో ప్రతి జాయింట్కి లూబ్రికెంట్ ఉండాలి. ఇది స్మూత్ మూవ్ అవ్వాలి అంటే. లేదంటే వెళ్ళినప్పుడు టక్ 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 సౌండ్ వస్తుంది. ఈ మోకాళ్ళ దగ్గర కూడా అంతే వస్తుంది. అలాంటి పదార్థాలు ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఓన్గా మనమే పట్టించుకోవాలి. గానుగ ఆయిల్, మనమే పల్లీలు కానీ నువ్వులు కానీ ఏ ఆయిల్ తింటే ఆయిల్ తీసుకెళ్ళి ఆ గానుగులో వేయించుకుంటే జిగటతో పాటు అంతే ఇస్తారు వాళ్ళు. అది అప్పుడు అది తిన్నప్పుడు మనకు లూబ్రికెంట్ వస్తుంది బోన్స్, జాయింట్స్ మధ్యలో. ఇలాగ కొన్ని కూరగాయలు కూడా, ఆ కూరగాయలు కూడా ఏ కూరగాయలు అయితే జిగటగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ, అలా జిగటగా ఉండే కూరగాయలు కూడా మనం రెగ్యులర్గా తినాలి. లేదా ప్రాబ్లం కొద్దిగా సివియర్గా అయింది అలాంటప్పుడు గమ్ ఉంటుంది కదా, తొమ్ము బంక, ఇవి. సో అవన్నీ కూడా మనం ఆయిల్లో లేదా నెయ్యిలో వేపుకొని, సో దాన్ని కూడా కొంచెం తర్వాత మెత్తగా పౌడర్లా చేసుకొని వాటర్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. అలా తాగుతున్నప్పుడు లూబ్రికెంట్ ఫామ్ అవుద్ది. సో దానితో పాటు మనకి యోగాలో కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, యోగా థెరపీ ప్రాక్టీసెస్, నీకి సంబంధించిన మూమెంట్స్ ఇవన్నీ. ఇక్కడ ముఖ్యంగా యోగాలో మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే మోకాళ్ళకి డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ మోకాళ్ళకి ట్రీట్మెంట్ కాదు. ఇవి తగ్గాలంటే దాని పైన ఉన్న భాగం స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి స్ట్రాంగ్గా ఉంటే మనకి థై మజిల్స్ ఇవన్నీ ఎక్కువ ప్రెజర్ మోకాళ్ళ మీద పడదు. సో అందుకని థై మజిల్ స్ట్రాంగ్ చేసే ప్రాక్టీసెస్ అండ్ నీ మూమెంట్స్ ఇలా కొన్ని ఉంటాయి థెరపీలో. అవన్నీ చేపిస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. సో ఇప్పుడు చాలామంది కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా లావుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బరువు అంతా ఆ నీస్ మీద, కింద అక్కడ మజిల్స్ మీద అంతా పడేసరికి వాళ్ళకి ఆ పెయిన్ వస్తుంది. సో మీరు ఇందాక చెప్పారు ఆయిల్లో ఏదైతే లోపిస్తుందో మనము గానుగ నూనెలు తీసుకోవడం వల్ల ఉంటుంది రెమెడీ, ఇంకా ఆసనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇలా ఇందాక మీరు చెప్పారు సార్, ప్రాపర్ జీవన విధానం లేకపోవడం వల్ల మనం ఇవన్నీ, ముఖ్యంగా 1 hour యోగా అని చెప్పారు. సో యోగాలో మరి చాలా ఆసనాలు ఉంటాయి సార్, అందులో అన్నీ వేసేంత టైం కూడా ఉండకపోవచ్చు. సో ముఖ్యంగా అంటే ఈ అలవాటు అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు, ఎలాంటి ఆసనాలు సజెస్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది. మనం భోజనం చేయాలి అనుకుంటే ఫస్ట్ టైం తింటాం, ఏదో ఒక పచ్చడి వేసుకోనో ఏదో ఒక కర్రీనో ఏదో ఒకటి వేసుకొని ఫస్ట్ తింటాం. తర్వాత ఏదైనా లిక్విడ్, రసం, సాంబార్ ఇలాంటివి, తర్వాత పెరుగన్నమో మజ్జిగన్నమో తింటాం. ఒక ఆర్డర్లో తింటాం. ఆసనాలకు కూడా ఒక ఆర్డర్ అనేది, యోగా చేయాలన్నా కూడా ఒక ఆర్డర్ ఉండాలి. ఎస్ సార్, ఆ విషయాలు తెలుసుకునే ముందు మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుని. హలో అండి. హలో మేడం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్కి చెప్పండి. అనంతపురం మేడం, అది అనంతపురము. సార్ చెప్పండి. అదే రాత్రిప్పుడు నిద్ర రావడం సరిగా, దాని యోగా ద్వారా ఏమైనా తెలుసుకుందామని దాని మేడం. సో మీకు నైట్స్ నిద్ర పట్టట్లేదు, యోగా ద్వారా, ధ్యానం ద్వారా ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుదాం మేడం దానికోసం. ఓకే సార్, సార్ మాట్లాడతారు. ఈ మధ్య వస్తున్న ప్రాబ్లమ్స్ ఇది కూడా ఒకటి ఎక్కువగా వింటున్నాము, నైట్ టైం నిద్ర రావట్లేదని. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి.
నాకు రాత్రిపూట నిద్ర రావడం లేదు సార్. నాకు చాలా ఇబ్బంది. 1 or 2 hours కల్లా లేచి కూర్చుంటాను అందుకోసం సార్. ఓకే, అర్థమైంది మీ ప్రాబ్లం. అదే సో సార్. దీనికి యోగా మనకి ద్వారా ఏమన్నా యోగా మెడిటేషన్లో చాలా అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదేంటంటే మన మైండ్కి ఎప్పుడు వర్తమానంలో ఉండటం ఇష్టం ఉండదు, ప్రజెంట్లో. సో అది ఎప్పుడు తిరగాడుతూ ఉంటుంది. గడిచిపోయిన దాని గురించి అన్న ఆలోచిస్తుంది, లేదా జరగవలసిన దాన్ని అన్న ఆలోచిస్తుంది. ఏదో ప్రీవియస్గా జరిగాయి, ఏదర్ బ్యాడ్ ఆర్ గుడ్ ఇన్సిడెంట్, మంచి కానీ చెడు కానీ, లేదా భవిష్యత్తులో ఇది చేయాలి అది చేయాలి, ఈ రెండు ఆలోచిస్తుంది. కానీ ప్రజెంట్లో ఉండడానికి అసలు ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆనాపాన సతి అని మనం శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేది గమనిస్తూ ఉంటే అది ప్రతి క్షణం మైండ్ని ప్రజెంట్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. కానీ మన మైండ్కి ఇష్టం లేదు ప్రజెంట్లో ఉండటం. అప్పుడు ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్తుంది. పడుకున్నప్పుడు మీరు బెడ్ మీద పడుకొని అలా శ్వాసను గమనిస్తూ ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. సో మీకు ఆటోమేటిక్గా నిద్రపోతారు. కనీసం కొంత సమయమైనా ధ్యానం చేసినట్టు ఉంటుంది. ఆ ప్రజెంట్ క్షణాలని మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఈ ఒక్క టెక్నిక్ మీరు అప్లై చేయండి డైలీ. ఫస్ట్ 2-3 రోజులు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, బట్ తర్వాత ఇది అలవాటు అయిందంటే 2 రకాల ఉపయోగాలు. 1 ధ్యానం చేసిన వాళ్ళు అవుతారు, 2 మంచిగా నిద్ర కూడా పోతారు. ఈ ఒక్క టెక్నిక్ చాలండి. సార్ విన్నారు కదా, సార్ చెప్పింది ఆనాపానసతి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఏమీ లేదండి, చాలా సింపుల్ టెక్నిక్. స్థుక స్థిరాసనంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండాలి. ఎలాంటి ఆలోచనలు లేవు, నామస్మరణ లేదు, మంత్రజపము లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ప్రజెంట్ మూమెంట్కి వచ్చేసి ఆటోమేటిక్గా చక్కగా మనం నిద్రపోయే అవకాశాలు ఉన్నాయని సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. గుంటూరు నుంచి అండి, రామలక్ష్మణ. యా సార్ చెప్పండి. నాకు 3 నెలల నుంచి తుంటి నొప్పిను, కాళ్ళు అసలు నడవనీయట్లేదండి. కండరాలు బాగా నొప్పులుగా ఉంటున్నాయండి. పొద్దున పూట అయితే అసలు నడవనీయట్లేదండి. ఉదయం పూట 5ంటికి లేచినప్పుడు అసలు నడవనీయట్లేదండి. చాలా కష్టంగా ఉంటాను. ఓకే సార్. సో యోగాలో మీకు పరిష్కారం కావాలి ధ్యానం ద్వారా, యోగా ద్వారా, అంతే కదా? ఒకటి తొంటి నొప్పి అంటే, సో మనకి సయాటిక అని ఒక నరం ఉంటుంది. మన శరీరంలో చాలా నరాలు ఉంటాయి, అందులో పెద్ద నరం సయాటిక. సో అది ఇక్కడ నుంచి ఇలా తుంటి నుంచి ఇలా కింద వరకు వెళ్తుంది, కాలు వరకు. ఓకే. అయితే మనం సరిగా నిల్చోకపోయినా, సరిగా కూర్చోకపోయినా ఆ నరం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నరం మీద ఒత్తిడి పెరిగిందో సో అప్పటి నుంచి సయాటిక ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఆ పోస్చర్ సరిగా లేదు, మన బోన్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అక్కడ సర్వైకల్లో, అక్కడ స్పైనల్ కార్డ్ ఎప్పుడైతే కొంచెం అవి మూవ్ అయ్యాయో ఆ బోన్స్ ఇవన్నీ, ఆ నరం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో అయితే యోగా ప్రాక్టీస్లో మనకి కొన్ని ట్విస్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేయటం వల్ల ఏదైతే అలైన్ తప్పిందో ఆ స్పైనల్ కార్డ్లో, సో దాన్ని మనం యోగా ప్రాక్టీసెస్ తోటి అలైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే 2 ఆ బోన్స్ మధ్యలో సయాటిక నరం అనేది ఉందో, ఆ బోన్స్ అనేవి అలైన్ అయ్యి పక్కకు వస్తే ఇంకా దీని మీద ప్రెజర్ ఉండదు నరం మీద, అప్పుడు ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని యోగాలో ఈ సయాటికా పెయిన్, ఈ తొంటి నొప్పికి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే దీనికి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పిన చాలామంది స్టూడెంట్స్లో కూడా ఈ ప్రాబ్లం తగ్గిన వాళ్ళు ఉన్నారు పూర్తిగా. సో తప్పకుండా యోగాలో రిజల్ట్ ఉందని సార్ చెప్పారు సార్. మీ ప్రాబ్లంకి మీరు, సార్ పేరు డాక్టర్ ఆదినారాయణ, మీరు సార్ని తప్పకుండా కన్సల్ట్ చేయొచ్చు. సార్కి వేరే ఊర్లో బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. సార్ ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. హలో అండి, నమస్తే అండి. సార్ మీరు టీవీ చూడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడితే మీ సమస్యని సార్తో మాట్లాడి తెలుసుకోవచ్చు సొల్యూషన్. హలో మేడం. నమస్తే మేడం. మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? నమస్తే మేడం. మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో మేడం, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు మేడం. దీనివల్ల మనకి ఉన్న సమయమే కొంచెం మేడం. సో మీరు చక్కగా టీవీ ఆఫ్ చేసి, లేకపోతే టీవీ సౌండ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడితే మీ ప్రాబ్లంకి పరిష్కారం వెతుక్కోవచ్చు మేడం. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. యా సార్, మీరు ఇందాక మరి యోగా ఎంతసేపు చేసుకోవచ్చు, ఒక 1 అవర్లో ఏమేమంటే ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది అన్నారు. సో దాని గురించి కొంచెం చెప్తారా? ఓకే. సో ప్రతిదానికి ఆర్డర్ ఉన్నట్టు యోగా కూడా మనం ఒక క్రమ పద్ధతిలో చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
ఎందుకంటే ఉదయాన్నే నిద్రలేస్తాం, నిద్ర లేవగానే కొద్దిగా మత్తుగా ఉంటుంది, మగతగా. సో నైట్ అంతా పడుకున్నాం కాబట్టి బాడీ పార్ట్స్ కూడా అంత యాక్టివ్గా ఉండవు. అందుకే నిద్ర లేవగానే కొంచెం జాయింట్ మూమెంట్స్ ఇవన్నీ చేయాలి, సూక్ష్మ వ్యాయామస్ లాగా. ఈ జాయింట్స్ అన్ని కొద్దిగా ఫ్రీ చేయటం, బాడీ అంతా ఇదంతా. సో నిద్ర మత్తు కూడా కొద్దిగా తగ్గుతుంది. ఆ తర్వాత మనం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత యోగాసనాలు. సో యోగాసనాలు అయిపోయిన తర్వాత ప్రాణాయామాలు. వీటితో పాటు ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరికి, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఆ స్ట్రెస్ని కూడా తగ్గించుకోవడానికి కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇంకా చివరిగా కొద్దిగా సమయం ఉంటే మనం ధ్యానం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో చేసినట్లయితే ఉన్న 1 గంటని కూడా మనం ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవచ్చు ఒక ఆర్డర్లో. అప్పుడు ప్రతి నిమిషం కూడా మనం పూర్తిగా సాధనకు ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. సో ఎంతో కొంత టైం తీయడం వలన అయితే జీవన విధానం కరెక్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మారుతుంది. ఓకే. సో ఈ ధ్యానము, యోగా ద్వారా ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ వలన చక్కటి జీవన విధానం జీవించవచ్చు అని చెప్తున్నారు. ఎలాంటి డిసీజ్కైనా యోగాలో సొల్యూషన్ అనేది ఉంది, కానీ వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ముఖ్యంగా మీరు ఇందాకే అన్నారు సార్, స్ట్రెస్ ఒకటి, ఇంకొకటి కూర్చునే విధానం. ఇప్పుడు చాలామంది మనము 9 hours 10 hours కూడా జాబ్ ఉంటుంది, వాళ్ళు అలాంటప్పుడు చైర్లోనే కూర్చోవాలి. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ కూడా చాలా విపరీతంగా వస్తుంది ఈ మధ్య, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పట్టీ ఇచ్చి ఇది పెట్టుకో ఆఫీస్లో కూర్చొని అంటారు. సో దీంట్లో కూడా యోగాకి ఏదైనా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా వరకు జాబ్స్ కూడా మనకి సిట్టింగ్ జాబ్సే ఉన్నాయి. చాలా ఫీల్డ్, 1 2 అని కాదు. సో వీళ్ళు ఏంటంటే అంత సమయం కూడా ఇవ్వలేకపోవచ్చు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో. కానీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి కొద్ది బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు యోగాలో కూడా ఇప్పుడు చాలా కొత్త స్టైల్స్ ఉన్నాయి. చైర్ యోగాని కంప్లీట్గా చైర్లోనే మనం లూజనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, చైర్లోనే సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు, చైర్లోనే యోగాసనాలు చేయొచ్చు, చైర్లో కూర్చొని ప్రాణాయామం చేయొచ్చు, చైర్లో కూర్చొని ధ్యానం కూడా చేయొచ్చు. ప్రతిదీ కంప్లీట్గా ఒక సెట్ ఉంటుంది చైర్లో. అంటే ఆ చైర్ కూడా స్పెషల్గా తయారు చేసిందా లేకపోతే నార్మల్ చైర్లేనా? ఓకే. ఇప్పుడు వెనక కూర్చుంటే రిలాక్స్డ్, ఇలా కూర్చుంటే స్ట్రైట్గా, ఇలా కూర్చొని మనం ధ్యానం చేయొచ్చు, ఇలా కూర్చొని ప్రాణాయామం చేయొచ్చు. సో ఇంకా కొన్ని ఆసనాస్ చైర్ సపోర్ట్ తోటి ఇవి నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కూడా టైం ఉన్నప్పుడల్లా ఒక 10-15 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ బాడీని ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. అది మనకి ప్రతిదీ మన దగ్గరికి రాదు, ఉన్న దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని వెళ్ళేదే జీవితం. ఆ విధంగా మనం ట్రైన్ అవ్వాలి, ట్రైన్ చేయాలి మైండ్కి. అప్పుడు మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవచ్చు మనకు కూడా, ఏ జాబ్ చేసినా కూడా. ఇంకా మిగతాదంతా అదొక సాక్ అంతే. నాకు టైం లేదు, ఫుల్ షెడ్యూల్ ఉంటుంది. నిజంగా మన ఆరోగ్యమే ముఖ్యం అనుకొని, సో మంచి భవిష్యత్తు ఉండాలి, నాతో పాటు మా ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా టైం మనం తీయగలుగుతాం, సమయం కేటాయించగలుగుతాం. బట్ ఆ విధంగా ఆలోచించాలి మనుషులంతా. సార్ మరి చివరిగా ఒక డాక్టర్గా, ఒక థెరపిస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చాలా యోగా క్యాంప్స్ కండక్ట్ చేశాను. గ్రౌండ్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో. సో 100 మంది వచ్చేవాళ్ళు యోగా ప్రాక్టీసెస్కి. అయితే ఒకసారి నేను ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది వచ్చారు. అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక కొటేషన్ చెప్పారు. బేసికల్గా అది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చెప్పాలి, కానీ మేము కూడా మోటివేట్ అయ్యే విధంగా ఉంది తన కొటేషన్ అయితే. సో నేను కూడా చాలా ప్లేసెస్లో దీన్ని కోట్ చేస్తా. అది నా కొటేషన్ లాగా చెప్పను, ఏదైతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి విన్నానో నేను తన గురించి చెప్తా. ఆ కొటేషన్ ఏం చెప్పారంటే, తను మనం కోట్ల డబ్బులు సంపాదించినా రేపు మన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. బంగ్లాలు కట్టినా, మనం ఎన్ని ఆస్తులు కూడబెట్టినా కూడా అవి అనుభవించడానికి మన సంతానం ఉంటారు, లేదా అది సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది, ఏదో ఒక సంస్థకి మనం డొనేట్ చేసిన. కాకపోతే రోగాలు ఏవైతే మనకు వస్తాయో అవి ఎవ్వరూ తీసుకోరు. మన సొంత కన్న కొడుకు కూతురు కూడా అందులో 1% కూడా షేర్ చేసుకోరు. మన రోగాలు మనమే అనుభవించాలి పూర్తిగా. కాబట్టి ఎవరికి వాళ్ళు రోగగ్రస్తులు కాకుండా వారి ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించుకొని దానికి సమయం కేటాయించాలి. ఎందుకంటే దీనికి వారసులు ఉండరు, ఎవరు షేర్ చేసుకోరు. కాబట్టి ఇలాంటి రోగాలు తెచ్చుకోకుండా, సో మా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేస్తాను, ఫుడ్ తినకుండా పిల్లల కోసం వెయిట్ చేస్తాను, రేపు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవరు? పిల్లలు షేర్ చేసుకోరు, హస్బెండ్ షేర్ చేసుకోరు, అంతే. కాబట్టి మన ఆరోగ్యానికి మనం టైం టు టైం తినాలి, దానికి సంబంధించిన ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కావాలంటే చేయాలి, మైండ్కి సంబంధించి ధ్యానం చేయాలి. ఇవన్నీ ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని టైం కేటాయించుకోవాలి.
సో ఇది నా వైపు నుంచి స్ట్రాంగ్గా ఇస్తున్నటువంటి సజెషన్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ముఖ్యంగా జీవన విధానం మార్చుకుంటే ఆరోగ్యంగా ఎలా ఉంటామని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవలో మరి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము.